హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఇది వచ్చేసి నా ఓల్డ్ శారీ అండి. ఓల్డ్ శారీ తోటి నేను డబల్ లేయర్డ్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దాము, అది కూడా కన్వర్టెడ్ టు 2 to 3 స్టైల్ గౌన్ లాగా ప్రిపేర్ చేద్దాము అని అనుకొని నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఓవరాల్గా ఫ్రాక్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. నాకు ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ శారీ బ్లౌజ్ నేను యూజ్ చేశాను. శారీ బ్లౌజ్ తీసేస్తే నాకు శారీ వచ్చేసి 5.5 మీటర్ వరకు వచ్చింది. 5.5 మీటర్లో నేను పళ్ళు పాట్ అయితే తీసాను, ఒక హాఫ్ మీటర్ బ్లాక్ కలర్ వచ్చింది కదా, నేను అది స్టార్టింగ్లో తీసేసాను. ఇంకా మిగతా 5 మీటర్స్లో కూడా నేను 2 లేయర్స్ కదా అనుకున్నాను. ఆ 2 లేయర్స్ కూడా నేను 2.5 మీటర్ వచ్చేలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను. కటింగ్ చేసుకున్నాక నేను 2 లేయర్స్ కాబట్టి ఒక లేయర్ వచ్చేసి మనకి అప్ టు బాటం వరకు పాదాల వరకు వచ్చే విధంగా నేను సైజ్ చూసుకొని కటింగ్ చేసుకుంటాను. ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఒక లేయర్ కట్ చేసుకున్నాక దాన్ని బట్టి మనం సెకండ్ లేయర్ కూడా మనము డబల్ లేయర్ కదా నేను స్టిచ్చింగ్ చేస్తుంది. డబల్ లేయర్ అంటే ఒక లేయర్ వచ్చేసి అనార్కలి మోడల్ లెంత్లో వస్తుంది, ఇంకొకటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కింద పాదాల వరకు వస్తుంది. కాబట్టి నాకు ఎంత లెంత్ అయితే కావాలో అంత సైజ్ చూసుకొని అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. నాకు ఓవరాల్గా ఒక 10 to 15 సెంటీమీటర్స్ వరకు నాకు గ్యాప్ అయితే తీసుకొని నేను ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత టాప్ అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. టాప్ కోసం నేను ఆల్రెడీ లైనింగ్ తీసుకొని లైనింగ్ మీద నేను మెజర్మెంట్స్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను. నేను ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాను ఏంటి అనేది నేను బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటానో సేమ్ లాంగ్ ఫ్రాక్కి కూడా నేను అదే విధంగా తీసుకుంటాను. ఈవెన్ బోట్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా కూడా నేను కటింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ వేలో తీసుకుంటాను. ఇప్పుడైతే నేను నార్మల్ ఫ్రాకే కాబట్టి కటింగ్ చేసేది నార్మల్గానే తీసుకొని నేను మెజర్మెంట్స్ అయితే ఇలా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు ఇంకా మెజర్మెంట్స్ కావాలనుకుంటే నాకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. క్లియర్గా మెన్షన్ చేశాను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్గానే పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నానో అలా డ్రా చేసుకొని జస్ట్ ఫ్రంట్ నెక్ వరకు మాత్రమే నేను డ్రా చేసుకుంటున్నాను. మళ్ళీ సపరేట్గా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా స్టిచ్చింగ్ యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? టాప్ అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్సే తీసుకున్నాను. హ్యాండ్స్ అనేది నేను కటింగ్ ఇప్పుడే చేసుకోలేదండి. నేను హ్యాండ్స్ డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రాక్కి టాప్ వచ్చేసి నేను పళ్ళు పాటు తీసుకొని డిజైన్ అయితే చేస్తున్నానండి. పళ్ళు పాటు వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది కదా, మొత్తం కూడా రెడ్ కలర్ ఉన్న ఏం బాగోదని చెప్పేసి నేను
పళ్ళు పాటు తీసుకొని టాప్ అయితే కట్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. చాలా తక్కువ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. మీరు ఈ ఆన్లైన్ స్టిచ్చింగ్ గురించి కానీ నేను ఎటువంటి ప్రైజెస్ పెడుతున్నాను, ఎలా ఉంటుంది మన దగ్గర స్టిచ్చింగ్ అనేది మీకు కావాలంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు ఒకసారి పిన్ చేసినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో స్టిచ్చింగ్ చేయించుకోవాలి తక్కువ ప్రైస్కి అని అనుకుంటే తప్పకుండా నాకు ఒకసారి పిన్ చేయండి. నచ్చితే మీరు కూడా స్టిచ్చింగ్ చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పళ్ళు పాటు కూడా నేను టాప్కి అయితే కట్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా కట్ చేసుకున్నాక నాకు ఎందుకో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం మరీ బ్లాక్ అయితే బాగోదు, కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేద్దాం అనిపించింది. తర్వాత వచ్చేసి ఫ్రాక్ బాటమ్ నేను కట్ చేసుకున్నాక మిగిలిపోయింది కదా, ఆ మిగిలిపోయిన శారీలో పీస్ వచ్చేసి నేను ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి యోక్ పార్ట్ వరకు అంటే షోల్డర్స్ ప్లస్ యోక్ పార్ట్ అంటే మనకు హాఫ్ వరకు వస్తుంది అనమాట. నేను కట్ చేశాక మీకు చూపిస్తాను. అంతవరకు నేను సైజ్ చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను డిఫరెంట్గా స్టైల్ అయితే చేశాను. కటింగ్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ కూడా చాలా డిఫరెంట్గా స్టిచ్చింగ్ అయితే చేసి ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు. ఓకేనా? ఇలా అయితే వస్తుందండి ఫ్రంట్ పార్ట్. ఓవరాల్గా కటింగ్ అయితే ఇది.